మావా, చిన్న మాట. అదేమిటయ్యా అంటే, ఇప్పుడు నిన్నొకడు ఒక దావత్ పిలిచిండు, వెళ్ళావు. నీకు అక్కడ అట్మాస్ఫియర్ బాగాలేదు, అయినా కాంప్రమైజ్ అయ్యావు. సరే, వచ్చాము, చేతనేదో ఇచ్చేసి కొంత ఫుడ్ తిని బయలుదేరితే బాగుంటుందని అనిపించింది. ఏ ఫంక్షన్ పోయిన తర్వాత ఏదో ఒకటి కొంచెం భుజించాలి కదా. అయితే భుజించావు, ఫుడ్ దగ్గరికి వెళ్ళావు, కానీ భోజనము అంత గొప్పగా ఏమీ లేదు. ఓకే, అప్పుడు నువ్వేం చేయాలా? నవరంధ్రములు మోసుకుని వచ్చిన దారినే వెళ్ళిపోవాలి తప్పితే ఇది ఉప్పు తక్కువైంది, కారం తక్కువైంది, అదైంది ఇదైందని రివ్యూలు ఇచ్చి వాళ్ళ ఫంక్షను ఖరాబ్ చేయడము కరెక్ట్ అంటావా అనేది ఆలోచించుకోవాలి. కరెక్ట్ కాదు కదా వాళ్ళ ఫంక్షన్ పాడు చేయడము. బువ్వ నచ్చలేదు, సప్పుడాట ప్లేట్ ఆడబెట్టి గమ్మున వెళ్ళిపోవాలి కదా, రివ్యూలు ఇవ్వద్దు దాని మీద. ఇంకోటి, ఇదేం పెళ్ళి, అదేం దావత్, ఇదేం దావత్, అసలు కామెంటే చేయొద్దు. నాకు దృష్టిలో తెలివి కల్లవాడు ఎవ్వడు కూడా అట్లా చేయడు. ఇది ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, నువ్వు సినిమాకి వెళ్ళావు, నీ 3 గంటల సమయాన్ని వెచ్చించావు, ఎంతో కొంత డబ్బు వెచ్చించావు. నచ్చిందా? ఓకే. నచ్చలేదనుకో, నీకు ఫస్ట్లో వెళ్ళిపోతుంది. నీకు తెలుస్తుంది కదా ఫస్ట్ హాఫ్కే. మళ్ళీ సెకండ్ హాఫ్ దాకా ఆగడం ఎందుకు, అది చూడడం ఎందుకు, ఆ నెత్తి నొప్పి వచ్చింది, ఇది నొప్పి వచ్చింది అని చెప్పడం ఎందుకు, రివ్యూలు చెప్పడం ఎందుకు, దాని మీద సొమ్ము చేసుకోవడం ఎందుకు? ఇది నా క్వశ్చన్. ఇంకోటి, నీకు నచ్చకపోతే వెళ్ళిపోవాలి. అది వైజ్ మ్యాన్ చేసే పని. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ వైజ్ మ్యాన్, జ్ఞాని చేసే పని అది. నాకు నచ్చలేదు బై, గమ్మున వెళ్ళిపోదామని. ఇక పెంట చేయాలని తలుచుకుంటే ఇంకేం చేస్తాం? అంతకుమించి అంతే. నేను పరిధి దాటితే బాగోదు, ఎందుకంటే మనకు సంస్కృతం వస్తుంది కదా, దానివల్ల ఆలోచిస్తున్నాను. కొంచెం కంట్రోల్ చేసుకొని ప్రతిదీ మాట్లాడుతున్నాను నేను. అదే మామూలుగా అనుకో, వితౌట్ కెమెరా అనుకో, మామూలు వ్యవహారం వేరే